రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల నగర్, సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద క్వారీ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. బత్తిన సుబ్బారావు సేవా సమితి గౌరవాధ్యక్షుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, క్వారీ ప్రాంత భారతీయుడు బర్రె కొండబాబు సారథ్యంలో ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, యువకులు, పెద్దలు క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని, మైన్స్ ఏడీ దిగిరావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మైన్స్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి మైన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదకర క్వారీ గోతుల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. క్వారీ గోతుల్లో నిలిచిన నీటిలో దోమలు పెరిగి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వారి యాజమాన్యం మొండు వైఖరి, నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, మైన్స్ ఏడీ వారి గోత్ర వెంటనే, 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 వారి గోత్ర వెంటనే. వెంటనే వారి యాజమాన్యం ముందు వైఖరి, వారి యాజమాన్యం ముందు వైఖరి, వారి యాజమాన్యం ముందు వైఖరి, వారి యాజమాన్యం ముందు వైఖరి. పోరాడతాం కోరి గోతులు పుచ్చే వరకు, కోరి గోతులు పుచ్చే వరకు, వారి 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 గోతులు పుచ్చే వరకు. వచ్చాను సార్. మైన్స్ ఏడీ గారు పట్టించుకున్నందువల్ల మైన్స్ ఏడీ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తున్నామని చెప్పండి, ఆయన మీద కేసు వేస్తున్నామని చెప్పండి. మరి ఇప్పటికైనా సరే పట్టించుకోకపోతే మాత్రం మరి మీ యాక్ట్లోనే ఉంది కదా, ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత మీది కదా. అది కాకుండా మరి ఏదైతే కోరికోతులు ఉన్నాయో అవి పుడిపించాలని ఉంది కదా. మరి పుడిపించకుండా మీరు అలాగే నిర్లక్ష్యం చేస్తుంటే మరి మేము ఆయన మీద కేసు వేస్తాం. నేను వేస్తాను కేసు అంటే ఖచ్చితంగా వేస్తాను, అది చెప్పండి. ఇందులో కూడా రాశాను ఏమండి, ఉంటాను. రాజమండ్రి క్వారీ గోతుల్ని పోడ్చాలని అనేక సందర్భాల్లో మేము ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోనందువల్ల మరి హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. క్వారీ గోతులు పోడ్చాలని, చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా ఎవరైతే క్వారీ ఓనర్స్ ఉన్నారో తగ్గి వదిలేసినటువంటి క్వారీ ఓనర్స్ వాళ్ళు ఎమ్మటే పుడిపించాలని చెప్పేసి ఇలాగ అనేక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరి ఈ క్వారీ గోతులు పోడ్చడం జరగట్లేదు. మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి చెప్పాలంటే చనిపోయే వాళ్ళ మాట ఎలాగున్నప్పటికీ కూడా చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఇళ్లలాంటి ఉన్న వాళ్ళకి విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి మలేరియా, పైలేరియా, డయేరియా అనేక రోగాలు మరి ప్రజలకు అంటువ్యాధుల కింద ప్రబలుతూ ఉన్నాయి. ఈ అంటువ్యాధుల్ని
నివారించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ 100 అడుగులు లోతున్నటువంటి 150 అడుగులు లోతున్నటువంటి క్వారీ గోతులు, మరి 100 ఎకరాల భూమి ఉన్నటువంటి క్వారీ గోతుల్ని నిర్లక్ష్యంగా మళ్ళీ రాజమండ్రి నడిబొడ్డున అర్బన్లోను మరి ఈ క్వారీ గోతులు అన్నీ ఉన్నాయి. దీన్ని ఏ విధంగానైనా సరే పూడ్చాలని చెప్పేసి చెప్తూ వస్తున్నాం. పూడ్చట్లేదు. మైన్ సైడ్ మీద కోర్టు తిక్కరణ కేసు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైన్ సైడ్ మీద మరి గతంలో ఉన్నటువంటి ఏడి మీద వేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇది కానీ పరిష్కారం కాకపోతే వెంటనే మైన్ సైడ్ మీద మరి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కోర్టు తిక్కరణ కింద ఆయన పరిగణించవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి ఇదే మైన్ సైడ్కి ముందే హెచ్చరిక చేస్తున్నాం. సరైన విధానం కాకపోయి ఉందంటే ఆయన మీద సీరియస్ యాక్షనే చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి మరి మేము ప్రజలు అంచేపు కూలి నాలి మానుకొని అంచేపు ఇలా తిరగడం అనేటటువంటిది జరగదు. భవిష్యత్తులో ఏదైతే మరి హైవే రోడ్డు నిర్బంధం పెట్టామో అది మరి తొందరలో హైవే రోడ్డు నిర్బంధం జరుగుద్ది. మరి అప్పుడు 400-500 మందితో మరి రోడ్డు నిర్బంధం చేయడం జరుగుద్ది. అప్పటికైనా సరే మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలిసి వస్తుందో లేకపోతే క్వారీ యాజమాన్యం దిగి వస్తారో లేకపోతే ఏంటనేటటువంటి తెలదు. ఇప్పుడు మాత్రం ప్రజెంటు ఈ ఇచ్చేటటువంటి మెమోరాండం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడానికి మరి ఎంతకాలమో మేము పోరాటాలు చేసి కూలినాలు మానుకొని జనాలు వచ్చే పరిస్థితి కాదు, అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మైన్ సైడ్ గారు కూడా సరిగ్గా కనపడరు. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ పేరే తప్ప మనుషులు ఎవరు కనపడరు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా. అంచేత సూపరింటెండెంట్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మరి ఆ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పేస్తామండి. చెప్పండి. నా పేరు కాంట్రేగుల నరసింహం అండి. నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ కొండబాగారు చేసే కార్యక్రమానికి మద్దతుగా నేను రావడం జరిగింది. ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేస్తున్నారు. ఈయన ఒకసారి అయితే ఈ అందులో నీటిలోంచి ఈదుకొని వెళ్ళాక ఆ దిబ్బ మీదకి కూర్చొని పాములు ఈ పుట్ర అన్నీ ఉన్నటువంటి చోట భయం లేకుండా ఆ రాత్రాత్మను అక్కడ తెల్లవారులు ఆ దీక్ష చేయడం జరిగింది. అయినా కూడా అధికారులు ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. కాబట్టి ఈ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ అధికారులు దిగివచ్చి ఈ యొక్క యాజమాన్యం కూడా దిగివచ్చి ఈ గోతులు పూడ్చినట్టయితేనే బాగుంటుంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొండబాబు గారు ఏమీ తగ్గే మనిషి ఏం కాదైనా. కాబట్టి ఎంతోమంది అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది. కానీ అందులో ఈ గోతులు ఈ క్వారీలో కంకరని తవ్వుకుని వెళ్ళిపోయి వాళ్ళు లాభం చూసుకున్నారు తప్ప ఈ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కానీ వాళ్ళకి జరిగే నష్టాలు పూడ్చడం కానీ చేయట్లేదు. ఈరోజు ఈ కొండబాబు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈయన కోర్టులో కూడా వేయడం జరిగింది. ఈయన ముందు పట్టేటువంటి వదలదు. ఈయన పట్టుబడిన విక్రమార్కుడు. ఆయనకి నా మద్దతు తెలియజేస్తూ ఈ రాజమండ్రి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క న్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఈ కొండబాబు గారికి మద్దతు తెలియజేస్తున్నాను. నా పేరు కాంట్రేగుల నరసింహం. నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఇక్కడ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను.